మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నేనిచ్చిన గడువు పూర్తయింది. ఆకాశంలో సూర్యుడు వెలుగులు చిమ్ముతున్నాడు. ఇంతకీ నువ్వేం డిసైడ్ అయ్యావు? ఎస్ ఆర్ నో? ఎస్. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కదా? అవును. ఆకాష్ని కాపాడడం కోసం నేనేమైనా చేస్తాను. తన ప్రాణాలని నిలబెట్టడం కోసం నా జీవితాన్నైనా పనంగా పెడతాను. ఈ పతిభక్తి చూసే నిన్ను వదులుకోబుద్ది వేయట్లేదు సంధ్య. మాట తప్పవు కదా? నుదుటి సింధూరం సాక్షిగా చెప్తున్నాను, ప్రాణం పోయినా మాట తప్పను. సరే అయితే దీని మీద ఒక సంతకం పెట్టు. ఏంటిది? నాకు నోటి మాటల మీద నమ్మకం లేదు, అందుకే ఈ స్టాంప్ పేపర్లు సిద్ధం చేశాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇందులో కొత్త విషయాలు ఏమీ లేవు సంధ్య. రాత్రి నీతో చెప్పిన కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. అన్నిటికీ ఓకే అని ఇప్పుడు చెప్పావు కదా, అదే మాటని ఆటోగ్రాఫ్ పెట్టి కన్ఫర్మ్ చేయి. ఇదేదో చాదస్తం అనుకోకు. నేను నిన్ను బలవంత పెట్టి తీసుకెళ్ళినట్టు కాకుండా నీ ఇష్టపూర్వకంగా వచ్చినట్టు ఈ డాక్యుమెంట్స్లో నీ సంతకం ఒక ఆధారంగా మన భవిష్యత్తుకి భరోసాలా పనిచేస్తుందన్నమాట. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? ఓ, రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టి చేసుకున్న రెండో పెళ్ళి సంతకం చేసి బ్రేక్ చేస్తున్నందుకు బాధగా ఉందా? వద్దనుకుంటే వదిలే, రేపు కోర్టులో కలుసుకుందాం. జడ్జి గారిచ్చే తీర్పుని కలిసి విందాం. అవసరం లేదు, నేను సంతకం పెడతాను. సాక్షి నీల సాక్షి కొంగుముడులు వేసేరే, మీరు సాక్షి నిప్పు సాక్షి ఏడడుగులు వేసేవే, పచ్చబొట్టు తాళిబొట్టు కలల కనుల కన్నీటి బొట్టు, ఎవరెవరినో జంట కట్టు విధికెప్పుడు ఆటపట్టు, మూడు ముళ్ళు ఆరైతే ఆ బంధానికి బలముందా? మాంగళ్యం మళ్ళీ గుండెకు చేరువేనా? ఆ మనువుకు విలువుందా? వసంత కోకిల ఒంటరి బాటసారిలా, వసంత కోకిల. మీరు అడిగినట్టే సంతకం పెట్టాను. సాక్ష్యం ఎక్కడా? సేఫ్గా నా దగ్గర ఉంది సంధ్య. రేపు కోర్టులో విచారణ స్టార్ట్ అయ్యే ముందే సాక్ష్యంతో వస్తాను. మాట తప్పరుగా? నా ఇంటికి రాబోయే నా భార్య సింధూరం సాక్షిగా చెప్తున్నాను, ప్రాణం పోయిన మాట తప్పను. ఇంకా నీకు ఆకాష్కి ఏ కష్టం ఉండదు. నీ జీవితంలో ఏ బాధ లేకుండా చూసుకునే పూచి నాది. ఈరోజే ఆకాష్ దగ్గరికి వెళ్ళి, మీరేం టెన్షన్ పడకండి, మీ ప్రాణ స్నేహితుడు సాక్ష్యాన్ని సంపాదించాడు, మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడని ఆకాష్కి ధైర్యం చెప్పు. ఆ మాట వినగానే తులసి తీర్థం పోయాల్సిన నోట్లో అమృతం పోసినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్నేహితుడి సంతోషం కోసం నేను, భర్త ప్రాణం కోసం నువ్వు, మనం చేస్తున్న ఈ త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి సంధ్య.
నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది సంధ్య. ఎందుకండి అలా మాట్లాడతారు? అవును సంధ్య, కనీసం అప్పుడైనా నువ్వు మీ అమ్మా నాన్నలతో సంతోషంగా బతికేదానివి. సూర్య బ్రతికొచ్చినా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడు, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు అంటారు. 3 కష్టాలు 6 సమస్యలుగా అయింది. ఏం కాదండి, పెళ్ళైనప్పటి నుండి మనల్ని దూరం పెట్టిన మొదటి కష్టం ఇదే. ఇదే ఆఖరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9 నెలల నుంచి ఇలాంటి కోరికలు ఎన్నో కోరుకుంటున్నాను. కానీ ఏది నెరవేరట్లేదు. రేపే మన కేస్ హియరింగ్ ఉంది. ఇప్పుడు కూడా సాక్ష్యం లేకపోతే నాకు శిక్ష పడ్డం ఖాయం సంధ్య. లేదండి, మీకు శిక్ష పడదు. సాక్ష్యం దొరికింది. ఏంటి? సాక్ష్యం దొరికిందా? నువ్వు చెప్పేది నిజమా సంధ్య? అవునండి. ఎలా సంధ్య? ఏంటా సాక్ష్యం? ఆ వివరాలు తెలియవు, కానీ మిమ్మల్ని విడుదల చేసే సాక్ష్యం తన దగ్గర ఉందని సూర్య చెప్పారు. ఈ కేసు నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు అన్నారు. ఎస్, ఇది ఫ్రెండ్షిప్ అంటే, ఇది నమ్మకం అంటే. చూసావా సంధ్య, నా సూర్య ఎంత గొప్పవాడో? ఇన్ని రోజులు వాడు నా కోసం ఏం చెయ్యలేదు అన్నారు. అసలు బాధ్యతే లేదు అన్నారు. వాడే మర్డర్ చేశాడని మీరందరూ అనుమానించారు. కానీ ఇప్పుడేమైంది? మీరెవ్వరూ చెయ్యలేని పని నా సూర్య చేశాడు. నా నమ్మకాన్ని నిలబెట్టిన నిజమైన ఫ్రెండ్ అంటే వాడే. ఏ స్వార్థం లేని బెస్ట్ ఫ్రెండ్ వాడు. నిజమేనండి, చాలా గొప్ప ఫ్రెండ్. అసలు స్వార్థం అన్న పదానికి అర్థం కూడా తెలీదు. ఒకే ఒక్క వార్త నాలో భయాన్ని, బాధని దూరం చేసింది. అయినా ఈ గుడ్ న్యూస్ ఇంత ఆలస్యంగానా చెప్పేది? మీ మాటలు వింటూ ఉండిపోయాను. సర్లే, నేను రిలీజ్ అయి వచ్చిన వెంటనే ఫస్ట్ సూర్యకి గ్రాండ్ పార్టీ ఇచ్చి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత మనం ఎక్కడికైనా హనీమూన్కి వెళ్ళి కొన్ని రోజులు జాలీగా గడుపుదాం సంధ్య. ఇన్ని రోజులు మిస్ అయిన ప్రేమ మొత్తం డబుల్ చేసి నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను వదిలిపెట్టను. సైట్, బిజినెస్ అన్ని వదిలేసి నీతోనే కొంగు పట్టుకొని తిరుగుతాను. నీ చేత్తో అన్నం తినిపించుకుంటాను. చంటి పిల్లాడిలా నీ ఒడిలో పడుకొని నీతో ఎన్నో ఊసులు చెప్తాను. అమ్మలా నువ్వు లాలిస్తుంటే చాలా చాలా హ్యాపీగా నిద్రపోతాను. నిద్రలో కూడా నీ చెయ్యి వదలను సంధ్య.